చేయొచ్చు, ఆయన అడగచ్చు నాకే ఇవ్వండి అని. కానీ సోము వీర్రాజు గారు అడ్డం పడ్డారు, అందుకనే బీజేపీ కన్సిడర్ చేయదంటూ అది కరెక్ట్ అయిన వాదన కాదు. కానీ పొత్తులో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకత్వానికి కన్సల్ట్ చేయొచ్చు, రఘురామకృష్ణరాజు గారు కన్సల్ట్ చేయొచ్చు, అలాగే బీజేపీ నాయకత్వం అంగీకరిస్తే తీసుకోవచ్చు. ఇప్పుడు చేసుకోవచ్చు, అది ఒక సీటు అటు ఇటు బదలాంత చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది గౌరవప్రదంగా ఉండాలా, హుందాగా ఉండాలా, ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా, బహిరంగంగా లేకుండా అంతర్గతంగా జరగాల్సిన అంశం. రైట్, మంచి పాయింట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? మొత్తం ఇక గెలుపు గుర్రాలు రోడ్డు ఎక్కిని, పరాజయం పరుగులు పెడుతుందా? ఎవరు పరాజయం పరుగులు పెడుతుంది సార్? మీది. వాళ్ళు గెలుపు గుర్రాలు పరిగెత్తాల్సింది మీరే కదా. అవును, ఏదన్నా షార్ట్ ఫిలిం గానీ ఏదన్నా సినిమాలు ఆడియో మ్యూట్ అవుతోంది చూడండి. అట్లా ఏమైనా పరుగులు పెడుతుందే కానీ ప్రజల్లో అయితే మా పరాజయం పరుగులు పెడుతుందా లేదంటే మా విజయం పరంపర కొనైపోతుంది కదా సాయి గారు. నేను వాళ్ళ సీట్లు చూస్తే నాకు బాగా ఇంకా ఆనందం కలిగింది అనమాట. వాళ్ళు నేను బీజేపీ క్యాండిడేట్ అనౌన్స్ చేసినాక జనసేన క్యాండిడేట్లు చూసిన తర్వాత పోయినసారి 13 సీట్లు ఆయన పోటీ చేసింది బీజేపీ. ఆ 13 సీట్లలో నాకు తెలిసి 2 సీట్లు ఇచ్చారు. పాడేరు కూడా తీసుకోమంటే పాడేరు వద్దని చెప్పి అరకు తీసుకున్నారంట. ఇది అరకు అనౌన్స్ చేసింది అని తీసుకున్నారు. వాళ్ళు చూస్తే బీజేపీకి సంబంధించి అసలు ఏంటో పోయినసారి నిజంగా బీజేపీ అక్కడ సింగిల్ గా పోటీ చేసింది కదా, ఎన్ని ఓట్లు పడ్డాయి వీళ్ళు తీసుకున్నట్లని మొత్తం 10 సీట్లు నేను ఇందాక కొద్దిసేపు సెర్చ్ చేస్తే ఎచ్చర్ల పోయినసారి కళా వెంకటరావు పోటీ చేశాడు తెలుగుదేశం నుంచి, బీజేపీ పోటీ చేసింది అక్కడ రొక్కం సూర్యప్రకాష్ రావు అని. ఇప్పుడు అతనికి సీట్ ఇవ్వాల. పోయినసారి బీజేపీకి అక్కడ వచ్చిన ఓట్లు 988, 2 అరకు, అదొక్కటి మాత్రం 4877 వచ్చింది సార్ హైయెస్ట్ బీజేపీకి. అనపర్తి రెడ్డి పోటీ చేశాడు పోయినసారి బీజేపీ నుంచి, 622 వచ్చినాయి. సరే కైకలూరు పోయినసారి ఏం చేయాల, ఎవరో మన తెలుగుదేశం సంబంధించినటువంటి ఎవరైతే మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాసరావు అంటే తెలుగుదేశం కింద ఉంటాడు, బీజేపీలో ఉంటాడు, ఆయన పోటీ చేయాల. పోయినసారి బీజేపీ క్యాండిడేట్ పోటీ చేస్తే 1699 వచ్చినాయి. విజయవాడ వెస్ట్ ఎవరు పీయూష్ పి దేశ్ 4095 వచ్చినాయి. బద్వేలు 2019 పర్లేదు, 20,000-15,000 వచ్చినట్టున్నాయి. ఆయన సీట్ వల్ల తెలుగుదేశం అభ్యర్థి, తెలుగుదేశం అనౌన్స్ చేసింది కూడా ఎప్పుడు అతను క్యాండిడేట్ గా బొక్క రోషన్